హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ హెల్దీ డ్రింక్స్ 2 రకాల డ్రింక్స్ తయారు చేసి చూపించబోతున్నాను. ఫస్ట్ వన్ ఫ్రూట్ కస్టర్డ్, సెకండ్ వన్ సేమియా కస్టర్డ్. నేను దానికోసం వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. దీంట్లో ఒక పావు కప్పు వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకుందాం. ఇలా బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. నేను ఆల్రెడీ పాలు మరిగించి పెట్టేసుకున్నాను. ఒక హాఫ్ లీటర్ పాలు, చిక్కటి పాలు తీసుకున్నాను. మీరు షాప్లో తీసుకునేటప్పుడే చిక్కటి పాలు అని అడిగి తీసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం ఫస్ట్ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్, అది ఒకసారి బాగా కలిపేసుకోండి. ఎందుకంటే పౌడర్ అనేది అడుగు నుండిపోతుంది. ఇలా కలిపేసుకొని వేసేసుకున్నాం. ఇలా బాగా కలిపేసుకోండి అంతా. మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో బాదం వేసుకుంటున్నాను. కట్ చేసి వేసుకోండి. ఇవి తినేటప్పుడు పంట కింద తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక హాఫ్ కప్పు షుగర్ వేసుకుంటున్నాను. షుగర్ అంతా బాగా కలిసిపోవాలి. చూడండి, గట్టి పడుతుంది కదా. బాగా చిక్కబడిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుందాం. దీనిని నేను ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుంటున్నాను. ఇది పూర్తిగా చల్లారిపోవాలండి. ఇది పూర్తిగా చల్లారిపోయింది. దీన్ని ఒక 5 hours ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఇది పూర్తిగా చల్లారిపోయిందండి. ఇప్పుడు దీంట్లో మనకు నచ్చిన ఫ్రూట్స్ వేసుకొని కలుపుకుందాం. నేను యాపిల్, గోవా, మస్క్ మిలాన్ వేసుకుంటున్నాను. వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకుందాం. ఫ్రిడ్జ్లో పెట్టి తీసాం కదా, ఇంకా బాగా గట్టిపడిపోయింది. ఇది వేడివేడిగా తినలేరండి. ఫ్రిడ్జ్లో పెట్టి కూల్గా తింటేనే దీని టేస్ట్ అనేది తెలుస్తుంది. ఇలా బాగా కలిపేసుకొని సర్వ్ చేసేసుకుందాం. హెల్దీ అయిన ఫ్రూట్ కస్టర్డ్ సమ్మర్ డ్రింక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ వన్ సమ్మర్ డ్రింక్ వచ్చేసి సేమియా కస్టర్డ్. దానికోసం నేను 2 టేబుల్ స్పూన్లు సేమియా తీసుకున్నాను. అలాగే 1 స్పూను సబ్జా సీడ్స్ నానబెట్టేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకోండి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం.
ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు సేమియా వేసుకున్నా. సేమియా నేను ఆల్రెడీ ఫ్రై చేసిన సేమియానే తీసుకున్నాను. అయినా కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు వైట్ సేమియా తీసుకున్నట్లయితే అవి బాగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 లీటర్ చిక్కటి పాలు వేసుకున్నా. ఒక 1/2 లీటర్ పాలకి 2 టేబుల్ స్పూన్ల సేమియా అనేది కరెక్ట్గా సరిపోతుందండి. సేమియా అనేది ఒక 80% కుక్ అయితే సరిపోతుంది. ఈ పాలు నేను ఆల్రెడీ కాచి చల్లార్చుకున్న పాలండి. ఒక టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. దీంట్లో ఒక 1/2 కప్పు వాటర్ వేసుకొని మిక్స్ చేసేసుకున్నా. ఇది వెనీలా ఫ్లేవరు. ఉండలు లేకుండా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసేయండి. సేమియా అనేది మెత్తగా ఉడికిపోకూడదు. చూడండి, ఒక సేమియా తీసి చూపిస్తున్నాను. ఇలా సేమియా పట్టుకొని చూస్తే ఇలా రెండుగా కట్ అవ్వాలండి, మెత్తగా అయిపోకూడదు. ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్, అది ఒకసారి కలుపుకొని వేసుకున్నా, ఎందుకంటే పౌడర్ అనేది అడుగున ఉండిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఒక 100 గ్రామ్స్ షుగర్ వేసుకుంటున్నాను. షుగర్ అంతా బాగా కరిగిపోవాలి. ఇది రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసుకుందాం. ఇది పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇది పూర్తిగా చల్లారిపోయింది. దీన్ని ఒక 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఫ్రీజర్లో కాదండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఫ్రిడ్జ్లో తీసేసాను. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసేసుకుందాం. ఫస్ట్ కట్ చేసిన ఫ్రూట్స్ వేసుకుంటున్నాను. నేను యాపిల్ వేసుకుంటున్నాను. నానబెట్టుకున్నాం కదా సబ్జా, అవి వేసుకుంటున్నాను. లేయర్గా వేసుకోండి. దీంట్లో నట్స్ కూడా వేసుకోవచ్చండి. నేను బాదాం వేసుకుంటున్నాను. సమ్మర్ స్పెషల్ డ్రింక్ సేమియా కస్టర్డ్ రెడీ అయిపోయింది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తేనే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది. బాయ్, థ్యాంక్ యూ.